క్రికెట్ గ్రౌండ్లో బాల్ గాల్లోకి లేచిందంటే అది బౌండరీ అవతల పడాల్సిందే. బౌలర్ ఎవరైనా వేగం ఎంతైనా సరే తనదైన శైలిలో ఫుల్ షాట్స్ ఆడుతూ స్టేడియంను హోరెత్తించే ఏకైక ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం గురించి చెప్పుకోవాలంటే రికార్డులే సాక్ష్యం చెబుతాయి. శతకం సాధించడం కాదు, డబుల్ సెంచరీలు అలవోకగా సాధిస్తారు. భారత క్రికెట్ చరిత్రలో నిన్నటి వరకు రోహిత్ శర్మ అంటే ఒక తిరుగులేని కెప్టెన్. 2024లో T20 ప్రపంచ కప్ అందించిన ఉత్సాహం తగ్గకముందే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపి తన నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటాడు. అయితే విజయ గర్వంతో ఉన్న అభిమానులకు BCCI షాక్ ఇచ్చింది. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. ఈ వ్యవహారంపై బెంగాల్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ చేసిన కామెంట్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక ఒక లోతైన కుట్ర దాగి ఉందని, దీనికి ప్రధాన కారకులు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని ఆయన బాహాటంగానే ఆరోపిస్తున్నారు. సాధారణంగా అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రీడాకారుణ్ణి, అది కూడా ట్రోఫీ గెలిచిన వెంటనే కెప్టెన్సీ నుంచి తొలగించే సాహసం అగార్కర్ ఒక్కడే చేయలేడని తివారీ విశ్లేషిస్తున్నారు. దీని వెనుక ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుందని చెప్పారు. గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచి తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారని, భవిష్యత్ అవసరాల పేరుతో సీనియర్లను పక్కన పెట్టే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మనోజ్ తివారీ ప్రశ్నలు చాలా సూటిగా ఉన్నాయి. వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు బాదిన రికార్డ్ రోహిత్ సొంతం. 2 ICC ట్రోఫీలను వరుసగా అందించిన ఘనత అతడిది. అలాంటప్పుడు అతడి సామర్థ్యంపై సందేహం ఎందుకు? 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయసు పెరుగుతుందనే సాకుతో అతన్ని ఇప్పుడు తప్పించడం, అతన్ని అవమానించడమే అవుతుందని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుడి ప్రతిభను వయస్సుతో కాదు, ఫామ్తో కొలవాలని సూచించారు. గౌతమ్ గంభీర్ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఆయన ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా ఎంతో దూకుడుగా ఉండేవారు. ఇప్పుడు కోచ్గా అదే స్పీడ్ను ప్రదర్శిస్తున్నారు. యువ రక్తాన్ని జట్టులోకి తీసుకురావాలనే ఆయన తపన మంచిదే కావచ్చు. కానీ రోహిత్ శర్మ లాంటి లెజెండరీ ప్లేయర్కు గౌరవప్రదమైన వీడ్కోలు పలికే అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో జరిగిన రచ్చను అభిమానులు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు రోహిత్ విషయంలోనూ అదే తరహా సీన్ పునరావృతం అవుతోంది. మరోవైపు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గిల్ ప్రతిభావంతుడైన ప్లేయర్ అనడంలో నో డౌట్. కానీ రోహిత్ శర్మ వదిలిన భారీ వారసత్వాన్ని మోయగల స్థాయి అతడికి ఉందా? సీనియర్ ఆటగాళ్లను ఎలా సమన్వయం చేసుకుంటాడు అనేవి ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలు. గంభీర్, అగార్కర్ ద్వయం తీసుకున్న ఈ నిర్ణయం ఒకవేళ ఫలించకపోతే భారత క్రికెట్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత భారత జట్టు ఎంపికలో ఎన్నో లోపాలున్నాయని మనోజ్ తివారీ స్పష్టం చేశారు. కేవలం తమకు నచ్చిన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అర్హత ఉన్నవారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే వన్డే క్రికెట్ పైనే తనకు ఆసక్తి పోతోందని ఆయన అనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం భవిష్యత్తు కోసం ఈ మార్పు అవసరమని సమర్థిస్తుంటే, మెజారిటీ అభిమానులు మాత్రం రోహిత్కు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, లేక రోహిత్ తన బ్యాట్తో సమాధానం చెప్పి తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా హిట్ మ్యాన్ కెప్టెన్సీకి గండి కొట్టిన ఈ వ్యూహకర్తల నిర్ణయం భారత క్రికెట్ను ఏ దిశగా నడిపిస్తుందో చూడాలి. రోహిత్ శర్మ ఒక సాధారణ క్రీడాకారుడు కాదు, అతడు ఒక భావోద్వేగం. అతన్ని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించిన అభిమానుల గుండెల్లో అతడు ఎప్పుడూ రారాజే.